హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్స్ ఏమీ లేకుండా గులాబీ పూలను ఈజీగా క్రిస్పీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇక ఒక గిన్నెలో జాలి పెట్టుకుని అందులో 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. రెండింటిని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. అదేవిధంగా 1/4 కప్పు వరకు పంచదారని తీసుకుని 4 ఇలాచీలు వేసుకొని పౌడర్ చేసుకుని ఇందులోకి యాడ్ చేయాలి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల పిండి అనేది ముద్దల కింద రాకుండా చాలా తొందరగానే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఈజీగా వస్తుంది, ఉండలేమీ లేకుండా. సో ఈ విధంగా రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఈ విధంగా పిండినంతటిని కూడా జల్లించేసుకున్నాక కొద్దిగా సాల్ట్ని వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. మనకు గులాబీ పూలు మంచిగా రావాలంటే మనం కలుపుకునే పద్ధతిలోనే ఉంటుందండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఈ పిండిని 4 గంటల సేపు వరకు రెస్ట్ ఇవ్వాలండి. 4 గంటల సేపు రెస్ట్ని ఇవ్వాలి. ఈ పిండిని వెంటనే వాడకూడదు. సో మూత పెట్టుకుని 4 గంటల సేపు వదిలేయాలి. నేను ఇక్కడ మీకు టిప్ చెప్తానండి. ఇటువంటి గులాబీ పూలు వేసుకోవడానికి ఇటువంటి గరిటెని పాతకాలపు గరిటెని యూజ్ చేస్తే 2 గంటల సేపు వరకు ఆయిల్లో నానబెడితే కనుక మనకి ఈజీగా వస్తుందండి. ఇది నాన్ స్టిక్ది, ఆన్లైన్లో పర్చేస్ చేసాము. సో ముందుగా ఆయిల్ను బాగా హీట్ చేసుకొని అందులో ఒక 2 సెకండ్స్ పాటు బాగా హీట్ అయిన తర్వాత పిండిలో ముంచుకొని సగం భాగం వరకు మాత్రమే పిండిలో ముంచుకొని మళ్ళీ దీనిని ఈ విధంగా ఆయిల్లో పెట్టాలి. 1 సెకండ్ పాటు అలా ఉంచిన తర్వాత దానికి అది ఊడుతుందండి. కాకపోతే ఫస్ట్ వన్ కాబట్టి కొంచెం షార్ప్ ఐటమ్స్ ఫోర్క్తో కానీ ఇలా నైఫ్తో కానీ అనుకుంటే ఊడొచ్చేస్తుంది. ఒక 2-3 వరకు ఈ ఇబ్బంది ఉంటుంది. తర్వాత నుంచి ఏమీ ఉండదు, దానికి అది ఊడొచ్చేస్తుంది. సో ఈ నాన్ స్టిక్ ఇది ఎక్కువసేపు హీట్ అయినా కూడా పిండి అనేది అంటుకోదండి. సో చూసుకుని వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఒకటి వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గరిటెని ఇందులోనే ఉంచుకొని వేడి చేసుకుని మళ్ళీ ఇంకొక దానికి మనం పిండిని అతికించుకోవాలి. ఈ విధంగా వేసుకుని వేగినవన్నీ కూడా తీసుకుని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కలర్ అనేది చేంజ్ అవుతుంది కానీ లోపల అనేది ఉడకదు, మొత్తం ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. సో ఈ విధంగా వేగిన తర్వాత అన్నీ తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.